సరే చెట్టును చూపించి అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు మధురములాయను. జస్ట్ అక్కడ నీళ్ళలో వేసేసరికి అది ఏమైందంటండి? మధురం అయిపోయిందంట. హౌ సింపుల్. ద ప్రాబ్లమ్ వాజ్ కాంప్లికేటెడ్ బట్ ద సొల్యూషన్ ఆఫర్డ్ బై గాడ్ వాజ్ సూపర్ సింపుల్, వెరీ సింపుల్. మనకేదంటాం, ప్రభా చెట్లు చూసినాయన ఏం పెద్ద మార్పు రాలేనాయన, నువ్వేదో పెద్ద సొల్యూషన్ చెప్తావు అనుకున్నా, నువ్వేం చెప్తున్నావు? చెట్టు చెప్తా. ఆలోచించండి, దేవుడు ఎప్పుడు అద్భుతం చేసినా, ఎప్పుడు పరిష్కారం చూపించినా సొల్యూషన్ విల్ ఆల్వేస్ బీ సింపుల్. ఎక్కడైనా చూడండి, వివాహం ఫెయిల్ అవుతా ఉంది, కానా వివాహం, ద్రాక్షరసం తక్కువైపోయింది, దేవుడు ఏమన్నాడు? 6 రాతి బాణలు నీళ్ళు నింపండి అన్నాడు. సొల్యూషన్ సింపుల్గా కాంప్లికేటెడ్? సింపుల్. కానీ మనం కాంప్లికేట్ చేసుకుంటాం. లాజర్ దగ్గరికి వెళ్ళి బాగా కూర్చొని దీక్ష చేయండి, కూర్చొని ఫాస్టింగ్, ఏం చెప్పలే, నమ్ముతున్నావా అన్నాడు. ఈమె స్టోరీ స్టార్ట్ చేసింది. అవును ప్రభా, పునరుద్ధానం ముందు నేను నమ్ముతాను, అంతా సోదొద్దు, ఇప్పుడు నమ్ముతున్నావు లేదా? సింపుల్, డోంట్ కాంప్లికేట్ థింగ్స్. See, God's relationship and the journey with Jesus is simple. Don't complicate. There is no rocket science there. It's pure simple faith. చెట్టు తీసుకెళ్ళి ఎక్కడైతే చేదు నీళ్ళు ఉన్నాయో, చేదు నీళ్ళు దాన్ని తీసుకెళ్ళి పారేసింది. మరి చెట్టు తీసుకెళ్ళి చేదు నీళ్ళు పారేస్తే మారా నీళ్ళు ఏమైనా మధురంగా మార్చబడ్డాయి.